కనీసం వైద్య సహాయం కూడా అందించలేదని, అరెస్టుకు సహకరించిన పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ న్యాయమూర్తికి వంశీ చెప్పారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర విజయవాడ నుంచి అందిస్తారు. సురేంద్ర, మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, ఇది అక్రమ అరెస్టు. కేసుకి సంబంధించి కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ ఫిర్యాదుదారుడు ఇంతవరకు మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరు కాని పరిస్థితి. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి సురేంద్ర? సిద్ధు, వంశీని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా పోలీసులు వంశీ పైన అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయన మేజిస్ట్రేట్ ముందు అయితే వాగ్మూలం ఇచ్చారు. నేను అరెస్టుకు సహకరించినా కానీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్నారు. నాకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి. అనారోగ్య సమస్యలున్నా కనీసం మెడికల్కి సంబంధించిన సహాయం కూడా పోలీసులు అందించలేదంటూ ఆయన పేర్కొన్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. వంశీ అరెస్టు దగ్గర నుంచి మొదలుకొని రిమాండ్ వరకు వెళ్లే వరకు కూడా పోలీసుల తీరు అనేక అనుమానాలకైతే తావిస్తున్నట్లయితే చెప్పాలి. ఎందుకంటే ఈ పడమట పోలీసులు కేసు నమోదు చేస్తే హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పడమట స్టేషన్ తీసుకొస్తారంటూ ముందు హింట్ ఇచ్చిన పరిస్థితి. తర్వాత అనేక పోలీస్ స్టేషన్లు మార్చిన పరిస్థితి కూడా కనిపించింది. కనీసం కుటుంబ సభ్యులను కూడా లోపలికి వెళ్ళలేదు, అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళలేని పరిస్థితి. దాదాపు 9 గంటల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీని పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇటు పార్టీ నేతలు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అయితే పోలీసుల తీరు మీద అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎవరైతే కిడ్నాప్ గురయ్యాడని పోలీసులు చెబుతున్నారో, ఎవరైతే సత్యవర్ధన్ తమ్ముడు కిరణ్ ఫిర్యాదు చేశారు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని, ఆ సత్యవర్ధన్ని కూడా వంశీని అరెస్ట్ చేసిన రోజే విశాఖపట్నంలో ఆయన తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా పడమట పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్న పరిస్థితి. పూర్తిగా సత్యవర్ధన్ని బెదిరించి మరొక కేసు నమోదు చేయాలనే ఉద్దేశం పోలీసులో కనిపిస్తుందంటూ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. గతంలో టీడీపీ కార్యాలయం మీద వంశీ దాడి చేశారు, దాడికి పాల్పడ్డారు, వ్యూహరచన చేశారంటే సత్యవర్ధన్ కేసు పెట్టారని చెప్పి కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ నాకు ఇటువంటి కేసు ఎటువంటి సంబంధం లేదంటూ నేరుగా మెజిస్ట్రేట్ ముందే వెళ్ళి వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. దీంతో కేసు వీగిపోయిన పరిస్థితి. అయితే ఇది కొంత అవమాన భారంగా కూటమి నేతలు భావించారు. దానిలో భాగంగానే మళ్ళీ సత్యవర్ధన్ అరెస్ట్ అయ్యాడు, కిడ్నాప్ జరిగింది, ఇది మొత్తం వంశీ చేశారంటూ మరొక కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు సత్యవర్ధన్ ఎక్కడున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సత్యవర్ధన్ 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు, అసలు సత్యవర్ధన్ని కిడ్నాప్ కేసు అన్నప్పుడు సత్యవర్ధన్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన నుంచి ఎటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రశ్నగానే కనిపిస్తుంది. కేవలం ఇదంతా కూడా వంశీని అరెస్ట్ చేయాలి, వంశీని టార్గెట్ చేయాలి, వంశీని ఇబ్బందులు పెట్టాలి అనే ఒక దురుద్దేశం కూటమి ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపించింది. దానిలో భాగంగానే వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి. వంశీతో పాటు మరొక ఇద్దరిని కూడా అదే రోజు రిమాండ్కి తరలించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అయితే నిన్న మరి మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వంశీ పిఏ వీర్రాజు, అదేవిధంగా కార్ డ్రైవర్ వంశీ, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వాళ్ళని కూడా రిమాండ్కి తరలించిన పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. అయితే వంశీ నుంచి ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మేము సేకరించాలి, ఆయన ఫోన్ని కూడా మేము అదుపు తీసుకోవాలి కాబట్టి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఇటు పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరొక పక్క హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 20వ తారీఖు వరకు కూడా ఈ కేసుకు సంబంధించి వంశీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ నిన్న వంశీని అరెస్ట్ చేశారు. దీని మీద హైకోర్టులో కూడా వంశీ తరపు న్యాయవాదులు అయితే పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సోమవారం విచారణకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం వంశీని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి అరెస్ట్ చేశారనేది అయితే దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఎఫ్ఐఆర్లో చాలా దాదాపు 11 మందిని యాడ్ చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు 5గురిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. మరొక 6గురు కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అందరినీ కూడా టెక్నికల్ సహాయంతో మేము పట్టుకుంటామంటూ సిపి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే వంశీకి అనుకూలంగా ఉన్నారో, వంశీ అనుచరులుగా ఉన్నారో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి మేము లేదు అంటూ ఒక హింట్ అయితే ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద న్యాయ పోరాటానికి ఇటు వంశీ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం ఈ పిటిషన్స్ అన్నీ కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి సిద్ధు.